అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సువార్త ఈ లోకములో విత్తబడిన నాట నుండి ఈ రోజు వరకు 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలిస్తూ ఇంకా వ్యాపిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అదే సువార్త కొలస్సే సంఘంలో కూడా వ్యాపించి ఫలించి అభివృద్ధి చెందింది. దానికి కారణము వారు దేవుని కృపను గురించిన సువార్తను సత్యముగా గ్రహించారు కాబట్టి. దేవుని సువార్త మనలో కూడా ఫలించాలి అనంటే ఆ సువార్తను ఉన్నది ఉన్నట్టుగా సత్యముగా గ్రహించాలి. ఈ లోకములో చాలామంది క్రీస్తులో ఫలించకపోవడానికి గల కారణము సువార్తను సత్యముతో గ్రహించకపోవడమే. మనమైతే ఆ సత్య సువార్తలో ఫలించుకుంటూ సాగిపోదాము. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సత్యమైన సువార్తను మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సువార్తను సత్యముతో గ్రహించి మీ కొరకు ఫలించుచు అభివృద్ధి పొందినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.